ముందుగా ప్రెస్ క్లబ్ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నా తోటి సహకార సంఘాల చైర్మన్లందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే నిన్న ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో తీసుకున్నటువంటి సహకార సంఘాల వ్యవస్థపై మరి గత కొన్ని పరిహారాలుగా అంటే గత ఎప్పుడూ లేనటి విధంగా ఒక కక్ష సాధింపు దిశగా అంటే సహకార సంఘాలు అంటేనే రైతులతో ఏర్పడే వ్యవస్థ. మరి దీనికి వారు నామినేట్ చేస్తామని ఒక ఆలోచన నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే రైతులతోటి ఎన్నుకోగాబడినటువంటి పాలక వర్గాలు మరి గతంలో మీరు చూసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రైతులతో ఎన్నుకోబడినటువంటి నాయకులచే చేసుకోబడ్డవి. మరి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో ఇవాళ ఏదైతే పాత పాలక వర్గాలు సమయం ఉన్నప్పుడు కూడా రద్దు చేసి మరి దానికి స్పెషల్ ఆఫీసర్లు పెట్టడం జరిగింది. మరి దానిపై కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా కోర్టు వారికి చెంపదెబ్బ కొట్టినట్టుగా వాళ్ళనే పాలక వర్గాలను కొనసాగించాలని కూడా వారు కోర్టు ద్వారా చెప్పినప్పటికి కూడా మరి ప్రభుత్వం చేయిపోయిన పెట్టకుండా వారి ఇష్టానుసారంగా ఈనాడు పాలక వర్గాలను ఆగమోయంగా చేయడం జరిగింది. మరి దీనికి రాబోయే రోజు లోపల మీరు ఏ వ్యక్తినైనా పెట్టి మీరు నిజంగా ఎలక్షన్స్ పోయే దమ్ము లేక ఈనాడు పాలక వర్గాలన్నీ నామినేట్ చేయాలని ఒక ఆలోచన నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే రైతులతో ఎన్నుకోబడినటువంటి సహకార వ్యవస్థ పూర్తి నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. మరి దీన్ని మరొకసారి పునరాలోచించి ఈ వ్యవస్థ మీద పూర్తిగా రైతులదే ఎటువంటి పార్టీలకు అనుకూలం కానటువంటి దానిపై ప్రజలకు ఏకపక్షంగా ఒక సహకార వ్యవస్థ అంటే రైతులతోటి అభివృద్ధి కావాల్సినటువంటి సంఘాలను ఇవాళ మన జిల్లా మొత్తంలో చూసుకున్నటువంటి ఉంటే 57 సహకార సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా జగిత్యాల కరీంనగర్ జిల్లాలనే హైయెస్ట్గా ఉన్నటువంటి సహకార సంఘాలు ఈ నామినేట్ చేయడం వల్ల పూర్తి నిర్వీర్యం అవుతాయి. మరి దీనిపై మరొకసారి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతూ, లేని పక్షంలో దీన్ని అందరం కూడా రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ మరి ఈనాటు ప్రభుత్వం మరొకసారి కళ్ళు తెరిచి ఆలోచన చేయాలని నిన్నటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వారు తీసుకున్న మంత్రివర్గ సమావేశంలో ఒక ఏకపక్ష, ఒక ప్రజా వ్యతిరేక, ఒక రైతన్నల వెన్నుముక విరిచే ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని మేము జగిత్యాల జిల్లా సింగిల్ చైర్మన్ ఫోరం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు గడిచిన 2.5 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అధోగతి పాలు చేసి ప్రతి రంగంలో అసలు అభివృద్ధి అనేదే లేకుండా ఓన్లీ వసూళ్లు, డీలింగ్లు, సెటిల్మెంట్లే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశంగా కనబడతా ఉంది. ముఖ్యంగా భారతదేశ రాజకీయ వ్యవస్థల్లో మనం రాజ్యాంగం ఇచ్చిన దాంట్లో మన రైతులకు సేవ చేసే వ్యవస్థలు అటు మార్కెట్ కమిటీలు అయితే, ఇటు సింగిల్ విండో చైర్మన్లు అయితే. మార్కెట్ కమిటీలు అంటే అవి నామినేటెడ్, వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు, లోన్లు అందించే ఏకైక వ్యవస్థ మన గ్రామీణ సహకార వ్యవస్థ. అలాంటి గ్రామీణ సహకార వ్యవస్థలో కూడా రాజకీయ జోక్యం, ముఖ్యంగా ఇది తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల పునరావాస కేంద్రంగా దీని నామినేటెడ్ పద్ధతిలో ఒక నామినేటెడ్ చైర్మన్ అనే ఒక సిస్టాన్ని తీసుకొని మన సహకార రంగాన్ని వెన్నుముక విరిచే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉంది. దీన్ని మా సింగిల్ విండో చైర్మన్ ఫోరం తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా మన రైతులకు, మన ఈ దేశంలో ఒక సపోర్ట్ లేని వ్యవస్థ ఏంటంటే రైతులు. మన రైతులకు ప్రతి ప్రభుత్వం, ప్రతి నాయకుడు, ప్రతి వ్యవస్థ అండగా ఉండి రైతన్నల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వ్యవస్థనే సహకార వ్యవస్థ. అలాంటి సహకార వ్యవస్థ కూడా కాంగ్రెస్ కార్యకర్తల పదవుల పునరావాస కేంద్రాలుగా మారుతుందంటే ఇది రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని పునరాలోచన చేసుకొని సింగిల్ విండో చైర్మన్లకు సింగిల్ విండో సహకార ఎన్నికలు తక్షణం పెట్టి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఒక చైర్మన్లను డైరెక్ట్ ఎన్నుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మేము గడిచిన 5-6 సంవత్సరాల కాలంలో మేము ప్రతి ఒక్క సొసైటీ, ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 118 సహకార సంఘాలు ఉండగా అందులో మన జగిత్యాల జిల్లాలో 52 సహకార సంఘాలు. ప్రతి సహకార సంఘం అనేక విజయవంతంగా రైతులకు సేవలు అందిస్తూ ముందుకు సాగుతా ఉంది. కాబట్టి ఈ సంఘాలలో మేము కష్టపడి పెట్టిన నిధులను ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు ఇస్తే వాళ్ళు దీనిలో అవినీతి చేసే ఆస్కారం ఎంతైనా ఉందని నేను సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే తెలంగాణ వ్యాప్తంగా రైతు సంఘాలతో, ప్రజలతో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాం. అన్నట్టు ఇది ప్రజాపాలన అని చెప్తారు ప్రతిదానికి. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. ప్రజాపాలనలో ప్రజల కొరకు డెమోక్రటిక్ వేలో ఉండాలి.
ఈ సహకార వ్యవస్థ అనేది రేవంత్ రెడ్డి ఊటకు ముందుకెళ్ళున్నది. దీనికి ఒక చరిత్ర ఉన్నది. ఏ సహకార సంఘమైనా ఆయా సభ్యులు సమీకరించుకున్న షేర్ క్యాపిటల్ ద్వారా ఏర్పడతాయి. ఇలా ప్రభుత్వ సొమ్ము ఏమి ఉండదు. ఒక సహకార సంఘం ఏర్పడాలంటే అందులో ఆయా ఇప్పుడు అది మత్స్య పారిశ్రామిక సహకారం కావచ్చు, చేనేత పారిశ్రామిక సహకార సంఘం కావచ్చు, మరి ఏదైనా సహకార గొర్రెల కాపర సహకార సంఘం కావచ్చు, ఇది రైతుల సహకార సంఘం. ఈ సంఘంలో ఉండే ప్రతి పైసా రైతుల శ్రమ, రైతుల కాంట్రిబ్యూషన్, రైతుల షేర్ క్యాపిటల్. ప్రభుత్వం ₹1 ఒక సహకార సంఘంలో ఉండదు. ఏం చేస్తుంది ప్రభుత్వం? ఆయా బ్యాంకులకి వెళ్ళి మా పేర్ల మీద డిపాజిట్లు చేసుకున్నాం, ఎవరైతే మా కుటుంబ సభ్యులు డిపాజిట్ చేస్తారో ఆ డబ్బులను రొటేషన్ చేస్తారు ఇక్కడ. దానికి కొంత వాళ్ళు వడ్డీ తీసుకుంటారు. మాకు ఇచ్చే మార్జిన్ ద్వారా మా సహకార సంఘాలు సెల్ఫ్ ఫైనాన్స్డ్ మా 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 ఎంప్లాయీ జీతాలు కూడా మేమే ఇచ్చుకుంటాం. సహకార సంఘానికి ప్రభుత్వం ఎక్కడ జీతం ఇయ్యదు. అంటే మేము సెల్ఫ్గా దీన్ని డెవలప్ చేసుకొని సెల్ఫ్గా నడిపించుకునే సహకార సంఘాలు. కానీ అజమాయిషీ ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా మిస్యూజ్ అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఒక యంత్రాంగాన్ని పెడతారు అనమాట. అబ్జర్వేషన్ చేసుకుంటూ డీసీఓను, డిఎల్సీఓను ఇట్లా ఆడిటింగ్ సిస్టమ్. కానీ ఇట్లా నీ రూపాయి ఉండదు, నీ సహకారం రూపాయి ఉండదు. మా మీద పెత్తనం చేస్తూ ఈ సహకార సంఘాలను ఇలా లూటీ చేయడానికి కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దొంగచాటుగా నామినేటెడ్ చేస్తూ ఉంటావు. నామినేటెడ్ ఏ విధంగా చేస్తావు నువ్వు? నీ చేతిలో ప్రభుత్వం ఉందని నామినేటెడ్ చేస్తే మోడీ చేతిలో 350, 400 ఎంపీలు ఉన్నప్పుడు ఆయన తీర్మానం చేసుకుంటా అసెంబ్లీ ఎమ్మెల్యేలు కూడా నామినేట్ చేస్తాను. చట్టం అవుతుందా? నీది రూపాయి ఉంటుంది, ఇలా సభ్యులు ఉంటారు. ఆ సభ్యులకు హక్కులను ఎవరికి భంగం కలిగిస్తారు? ఆ సభ్యులు షేర్ క్యాపిటల్ ఎవరు మిస్యూజ్ చేస్తారు? ఇప్పుడు మన జిల్లాలో లెక్క పెట్టుకుంటే 57 సహకార సంఘాలలో సుమారు 53 సహకార సంఘాలు ఫుల్ ప్రాఫిట్లో ఉన్నాయి. అది ఈ 10 సంవత్సరాలలో. గతంలో అన్ని నష్టాలలో ఉండే సుమారు 4-5 సహకార సంఘాలు కొంత గతంలో మిస్యూజ్ అని వాటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. కానీ 53, 54 సహకార సంఘాలు ఫుల్ ప్రాఫిట్లో ఉన్నాయి. మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. మీ రెండు కుట్రలు జరుగుతుంది. ఒకటేంది, మీ కాంగ్రెస్ నాయకులకు పునరావాస కేంద్రంగా రాజకీయ నిరుద్యోగులను ఓటడానికి 908 సుమారు 900 పైన సహకార సంఘాలలో నామినేట్ చేయాలి. సుమారు ఒక్కొక్క సహకార సంఘానికి 13 మంది డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళని నామినేట్ చేయాలి. కేడీసీసీ నామినేట్ చేసుకోవాలి, డీసీఎంఎస్ నామినేట్ చేయాలి, టెస్కాప్ నామినేట్ చేయాలి. టెస్కాప్ రాష్ట్ర సహకార ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఈ సహకార సంఘాల బ్యాంక్ ఉన్నదో దాని ద్వారా పెద్ద కుట్ర జరుగుతుంది. ఇది అంతర్లీనంగా ఉన్న ఈ కుట్ర ఏంటంటే రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పింది కదా, మమ్మల్ని చెప్పులు దొంగలేక ఎవరు నమ్ముతలేడని. టెస్ట్ క్లాబ్లో ఉన్న ₹1,000 కోట్ల అప్పులు తీసుకోవడానికి పక్కదారి పట్టించుకొని నామినేట్ చేసుకొని టెస్కాప్ కూడా నామినేట్ చేస్తారు కదా, సంతకం పెట్టేస్తారు తీసుకొని. మీరు ఒక్కడికి గమనించండి విలేకరులు, లాస్ట్ 1 ఇయర్గా ఒక్క రైతు కూడా క్రాప్ లోన్ ఇవ్వలే. ఒక్క రైతుకు కూడా ఈ రాష్ట్రంలో పంట రుణం ఇవ్వలే. ఏమైనా పైసలు? కేటీసీసీ చైర్మన్ రవీంద్రరావు గారు టెస్కాప్ చైర్మన్ ఉండగా వీళ్ళు అప్లికేషన్ పెట్టారు ఒక 6,000 కోట్లు కావాలని. అప్పుడున్న బాడీ రిజెక్ట్ చేసింది. ప్రభుత్వానికి లోన్లు ఇవ్వడానికి కాదు, ఈ బ్యాంకులు ఉన్నాయి రైతులకు లోన్లు ఇవ్వడానికి అని. వెంటనే ఏం చేసారు, 7 చైర్మన్లను జాయిన్ చేసుకొని తీసేసి వరంగల్ చైర్మన్గా వేసి 6,000 కోట్ల లోన్ ఫైల్ పెట్టుకొని 2,000 కోట్లు డ్రా చేసి ఇప్పటికి బ్యాంకులకు వెళ్ళి 2,000 కోట్లు అంటే ఎంతమంది రైతులకు లోన్లు ఇవ్వచ్చు, ఎంతమంది జీవితాలు బాగుపడచ్చు? ప్రభుత్వానికి లోన్లు ఇవ్వడానికి కాదు ఈ బ్యాంకు ఉన్నది, రైతులకు లోన్లు ఇవ్వడానికి. అట్లాగే మరొక 10,000 కోట్లు కొల్లగొట్టడానికి నామినేటెడ్ పద్ధతిన మొత్తం మందిని నామినేట్ చేసుకుంటూ వ్యవస్థ. ఇప్పుడు ఒక్కొక్క సహకార సంఘంలో 1,50 లక్షలు 2 కోట్ల రూపాయల జమ ఉన్నాయి. ఎందుకు? మా అందరి శ్రమ, మా అందరి రైతుల శ్రమ, రైతులు కాంట్రిబ్యూషన్, వడ్లు అమ్మడం, కొనడం, విత్తనాలు అమ్మడం, ఎరువులు అమ్మడం, కొనడం, ఇవన్నీ సేవలు చేస్తున్నాం కాబట్టి మేము జమ చేసుకున్న పైసలు ఇవి. దానికి ఒక ఆడిటింగ్ సిస్టమ్ ఉన్నది. ప్రజాస్వామ్యబద్ధంగా 13 మంది డైరెక్టర్ ఉంటే ఒక 3 బీజేపీ, 2 కాంగ్రెస్, 2 సిపిఐ, సిపిఎం, బీఎస్పీ ఎన్నికైతే అప్పుడు దాని మీద ఆడిటింగ్ ఉంటుంది. ఒకటే పార్టీ 13 మందిని నామినేట్ చేసినాక ఏమవుతుంది? దాని మీద అజమాయిషి ఉంటుందా? నామినేటెడ్ పోస్టు, ఓటు లేదు, సీటు లేదు, వారికి వచ్చిన సీటు ఫటాఫట్ సంతకాలు పెడతాడు, చెక్ పవర్ ఉంటుంది చైర్మన్కు. డ్రా చేసి పారేస్తాడు. 5 కోట్లు 2 కోట్లు ఉన్నాయి, లూటీ చేసి పారేస్తాడు, కోర్టు పోతా ఉంటుంది వెనక సీటు. ఏమైతే వ్యవస్థ? ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల్సిందే. ఆల్ పార్టీస్ పార్టిసిపేట్ అవుతారు, ఆల్ పార్టీస్ మెంబర్కి వెళ్తారు. ఒక డైరెక్టర్ బీజేపీ గెలుతావచ్చు, ఒక డైరెక్టర్ టీఆర్ఎస్ గెలుతాడు. మీరే 10 గెలవచ్చు. వైనాట్? ఆ ఒక్క డైరెక్టర్ ప్రశ్నిస్తాడు కదా. 13 మందిని నువ్వు నామినేట్ చేసినాక ఎవడు ప్రశ్నించాలి, ఎవడు తినాలి? రైతులందరినీ సమీకరిస్తాం, ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, న్యాయపరంగా చేస్తాం, సిద్ధాంతపరంగా చేస్తాం. రైతులకు ₹1 నష్టం జరిగిన వదిలిపెట్టే సమస్య లేదు. మీరు వడ్లు కొనుగోలు చేయడం ఇప్పటికి చేతనైతే లేదు మీకు. ఇప్పటికీ కళల మీద మీరు ఓన్లీ 90-96 సంఖ్య నడుతుంది పోతారు. ఖాళీ జాగలేదు పోతామంటే. ఇప్పటికీ మీటింగ్ పెట్టిన వాళ్ళు లేరు. వడ్లు ఎట్లా కొనాలి, సంచులు ఎన్ని కావాలి, ఎన్ని ట్రాన్స్పోర్ట్ అవసరం, ఎవరు మీటింగ్ పెట్టరు. ఫాల్తు నిర్ణయాలు, ఫాల్తు గవర్నమెంట్. మరొకసారి జిల్లా మంత్రికి, జిల్లా ఎమ్మెల్యేకు టార్గెట్ పెడుతున్నాం. మీ దగ్గర దమ్ముంటే శ్వేతపత్రం 51 సహకార సంఘాల ప్రెజెంట్ ఏముంది, మీరు నామినేట్ చేసిన చేస్తారు కావచ్చు, నామినేట్ చేసిన నాయకులు
2 ఏళ్ల తర్వాత ఏమున్నదో పెట్టాను. అప్పుడు మీరు నెక్స్ట్ ఎలక్షన్లకు వస్తారు, అసెంబ్లీ మీకు వెళ్తుంది. వీళ్ళు వేసే ఆడాలకు మీరు తుక్కు నష్టపోతారు. మీరు రైతుల అసెంబ్లీలో దేకరవాడిగా ఇప్పటికే మిమ్మల్ని పూర్తిగా చీకొడుతున్నారు. సహకార సంఘాలను నామినేట్ చేస్తే మీ ఓనికి ఒక పోస్ట్ వస్తుందని కూడా కావచ్చు. మీ ఓడి చేసే అగాధత వల్ల మీరు ఇంకా నష్టపోతారు తప్ప లాభపడేది ఏముండదు ఇక్కడ. ఎందుకంటే నిజాయితీగా నిబద్ధతతో పనిచేసే నాయకులు ఉన్నప్పుడే ప్రభుత్వానికైనా నాయకునికైనా పేరు వస్తుంది. నామినేట్ చేసుకుందాం, నామినేట్ చేసినాక నీ కంట్రోల్ ఎందుకుంటాడు, వాళ్ళ కంట్రోల్ ఎందుకుంటాడు. అట్లాగే దీన్ని పూర్తి అనాలిసిస్ చేసి కొంచెం విపులంగా రాయండి. ఎందుకంటే ఏ వ్యవస్థ కుప్పగూలితే ఆ వ్యవస్థ ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది. సహకార వ్యవస్థ గొప్పది, ఇది బలీయమైనది, ఇది రైతులకు అన్ని రకాల సేవలు అందిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఎలక్షన్కి పోవాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ప్రజలను రైతులను సమీకరిస్తాం, సహకార వ్యవస్థ నిలబెడతాం. సహకార రంగాన్ని కొండూరు రవీంద్రరావు గారు చాలా డెవలప్ చేసిరు. దీన్ని మళ్ళీ కొల్లగొట్టి నాశనం పట్టిస్తే దీన్ని ఎవరు కాపాడలేరు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి మరొకసారి మీ అందరికీ వినవిస్తూ అందరూ కూడా అనాలిసిస్ చేసి రైతులకు కూడా అవగాహన కల్పించి ప్రభుత్వం మెడల్ వంచి ఎన్నికలు నిర్వహించే విధంగా, ఎవరి దగ్గర సచ్చీలత ఉంటే, ఎవరి దగ్గర నిజాయితీ ఉంటే వారిని ఎన్నుకుంటారు ప్రజలు. మేము తప్పు చేస్తే మనం రిజెక్ట్ చేస్తారు. దయచేసి మరొకసారి పత్రికా లేఖలు సహకరించండి. ధన్యవాదాలు.